హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇక్కడ నేను మిగిలిన ఇడ్లీ రవ్వతో ఇడ్లీ పిండితో నేను దోశ చేస్తున్నాను. ఇక్కడ క్యారెట్ తురిమి పెట్టుకున్నాను. ఇడ్లీ రవ్వలో కాస్త బియ్యం పిండిని వేసి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ క్యారెట్ తురుము, పల్లీలు వేయించి పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి కూడా కొంచెం లైట్గా వేడి చేసి వేస్తున్నాను చట్నీ కోసం. పచ్చి కొబ్బరి ఆప్షనల్ అండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. అంతసేపట్లో ఇక్కడ నేను చట్నీ చేస్తున్నాను. దీంట్లో పల్లీలు, కొబ్బరి రెండు ఉండడం వల్ల పిల్లలకు బాగా హెల్తీగా ఉంటుంది. మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇది కొంచెం కలుపుకొని తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది వేడైపోయింది. ఇక్కడ పసుపు వేస్తున్నాను. పసుపు వేసాక మెత్తగా రుబ్బుకున్న పేస్ట్ను పోపులో వేసుకోవాలి. కొంచెం పోపులో వేసుకొని కలుపుకోవాలి. పోపు పేస్ట్ పట్టేలా కలుపుకొని ఇప్పుడు దోశ వేస్తున్నాను. దోశ వేసుకొని దానిపైన ఆనియన్, క్యారెట్ వేసుకోవాలి. ఈ దోశ కొంచెం మందంగా వస్తుందండి, అన్ఈవెన్గా వస్తుంది. షేప్ కరెక్ట్ రాదండి. ఇక్కడ పచ్చళ్ళు కొంచెం లైట్గా కొంచెం లూజ్ చేసుకోవడానికి వాటర్ వేస్తున్నాను. లేదు మాకు గట్టిగానే ఉండాలి అనుకుంటే వాటర్ వేయకుండా పర్వాలేదండి. లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.